మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి కీసర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణలో ఎక్కడైనా ఎవరైనా క్యాంపెయినింగ్ చేసుకునే అర్హత ఉందన్నారు. ఒక పౌరుడిగా రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ బీఆర్ఎస్ ప్రచారాన్ని కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ ఓటమి భయంతో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడటం సరైంది కాదన్నారు. రిటర్నింగ్ ఆఫీసర్ కూడా క్యాండిడేట్ పైన కంప్లైంట్ చేస్తున్నాం. ఎందుకంటే రెచ్చగొట్టి మాట్లాడుతున్నాడు క్యాండిడేట్. ఏంటంటే పోలీసు వాళ్ళని వస్తే ఎదుర్కొని కొట్లాడుర్రి కొట్టుర్రి పోలీసు వాళ్ళని కొట్టమని చెప్తున్నాడు. క్యాండిడేట్ కార్యకర్తలను కొట్టమని చెప్తున్నాడు. మేము కొట్టలేకనా, మా క్యాడర్ లేకనా, మేము ఆపలేకనా? ఇట్లనే నడిస్తే బాగుండదు. నేను చెప్తున్నాను, చాలా సీరియస్ గా చెప్తున్నాము. ఈ పద్ధతి మంచిది కాదు. డిసిప్లైన్ గా అందరూ మీ ప్రచారం మీరు చేసుకోర్రి, మా ప్రచారం మనం చేసుకుంటాం. 28 నవంబర్ తర్వాత బయటి వాళ్ళు రావద్దు. అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మేము పాటిస్తాం. మళ్ళీ ఈ మధ్య ఎవరే కానీ ఇట్లాంటివి చేశారంటే బాగుండదని హెచ్చరిస్తున్నాను.